సిగరెట్లు తగలెట్టేయడం, మందు తాగి పడిపోవడం అనారోగ్యానికి సహకారం. ఏరా అబ్బాయి, విన్నావా? అనారోగ్యానికి సహకారం. వీడెవడు ఒంటరిగా కూర్చున్నాడు అని చూస్తున్నారా? ఒంటరిగా కాదు, ఓపిగ్గా కూర్చున్నాడు. వేధించే ప్రశ్నలు వందల్లో మనసును ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పడానికి ఓపిగ్గా కూర్చున్నాడు. ప్రేమ అంటేనే చిరాకు పడే స్టోన్ హార్ట్కి ఫస్ట్ టైం తను చూడగానే ఎక్స్ప్రెస్ చేయలేని ఓ ఫీలింగ్ కలిగింది. అందరూ ప్రేమే ప్రయాణం అంటారు, కానీ ఇది ప్రేమ కాదా అని తెలుసుకునే ప్రయత్నంలో నేను చేసిన ఈ ప్రయాణమే మజిలీ. ఏంట్రా ప్రేమ? ప్రేమ తొక్క. ఇష్టమన్న ఫీలింగ్ ఎక్స్టెండ్ అయితే ఏమనాలో తెలియక పెట్టుకున్న పేరేరా ప్రేమ. అది గొప్పదే కావచ్చు, కానీ అన్నిటికన్నా కాదు. అంతెందుకురా, ఒకరిని ప్రేమించడానికి పట్టే టైం ద్వేషించడానికి అవసరం లేదు. అదే ఒకరిని ద్వేషించడానికి పట్టే టైం ప్రేమించడానికి సరిపోదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ అనేది పేకాట లాంటిది. అందులో అమ్మాయిలకు కావాల్సిన లవర్ కాదు, జోకార్. జోకార్ వదిలేసి వెళ్ళిపోయింది కదా, మరి నువ్వేంట్రా ఇలా పిచ్చోడ్లా ఓ చేతిలో బాటిల్ ఇంకో చేతిలో సిగరెట్ పట్టుకొని ఎలా తయారయ్యావు? వదిలేయ్. నేనేం బాధపడను రా, తను నన్ను వదిలేసి వెళ్ళింది, కానీ వెళ్తూ వెళ్తూ నా మనసును తీసుకుపోయింది. ఆ పిచ్చి మనసు తన చుట్టూనే తిరుగుతుంటుందిరా. తను ఏడిస్తే ఓదారుస్తుంది, తను నవ్వితే నవ్వుతుంది, తన ఆనందంలో నా సంతోషం వెతుకుతుంది. ఒకటి చెప్పనారా, ఈ ప్రపంచంలో ఒక్కొక్కడు ఒక్కో డెఫినేషన్ ఇస్తాడు ప్రేమకి. డెఫినేషన్ ఇవ్వడానికి అది పదం కాదు, అదో ఫీలింగ్ రా. ముందు ఆకర్షిస్తాం, ఆలోచిస్తాం, ఆరాధిస్తాం, అన్వేషిస్తాం, ఆకాంక్షిస్తాం, అలా తన కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎవడన్నా లవ్ గురించి మాట్లాడుతుంటే రే వచ్చాను రా, బయట ఉన్నాను. లోపల రాలా?
ఓ వెళ్దామా? ఒక్క 50 మినిట్స్ రా. త్వరక్కనిరా. తద్ధీం ధన్నత్తద్ధీం తద్ధీం ధన్నాధీం తద్ధీం ధన్నత్తద్ధీం తద్ధీం ధన్నాధీం తాం ధన్నత జొన్ను ధన్నత జొన్ను తధన్న తాం జొన్ను ధన్నత జొన్ను తక్రదం తక్రదం సౌజీ, అప్పుడే ఫస్ట్ టైం తనని చూశాను. అద్దం ఆశ్చర్యపడే అందం, అందం అసూయపడే అద్భుతం. ఇంత ఫాస్ట్ కల్చర్లో కూడా పద్ధతి అనే పదానికి పబ్లిసిటీ దొరుకుతుందంటే బహుశా తన వల్లేనేమో. ధన్నత జొన్ను తక్రదం తక్రదం తద్ది తక్రదం తక్రదం తద్ది తక్రదం తక్రదం తద్ధీం ధన్నత్తద్ధీం తద్ధీం ధన్నాధీం తద్ధీం ధన్నత్తద్ధీం తద్ధీం ధన్నాధీం తాం ధన్నత జొన్ను ఆకర్షిస్తాం, ఆలోచిస్తాం, ఆరాధిస్తాం. వాడు చెప్పిన దాని ప్రకారం ఇది ప్రేమ. ఎందుకో తను నాతోనే ఉండాలనిపిస్తుంది. అయినా మనకెందుకులే. ఎందుకురా అమ్మాయి గురించే ఆలోచిస్తున్నావు? అమ్మాయిని చూసి ఇంప్రెస్ అయ్యానా? ఎందుకు తనే గుర్తొస్తుంది? నాకు తెలియదు, కానీ ఇది నిజంగా ప్రేమే అయితే తనే నా ప్రేమ. తెలుసుకోవాలి. ఎలా అప్రోచ్ అవ్వాలి? షార్ట్ ఫిలిం. మనకు తెలిసింది అదొక్కటే, అదైతేనే కరెక్ట్. ఏంట్రా, షార్ట్ ఫిలిం తీద్దాంరా. ఎప్పటి నుంచి తీద్దాం తీద్దాం అంటున్నారుగా, తీద్దాం. తీద్దామా? అంత ఎక్సైట్మెంట్ వద్దు నాన్న. మరి అమ్మాయి ఎక్కడ? అమాయకత్వానికి ఆధార్ కార్డు ఇవ్వాలన్నా, వినయానికి విజిటింగ్ కార్డు ఇవ్వాలన్నా తనేరా బావా. ఇక ఎవర్రా? సౌజీ. సౌజన్య, మొదటిసారి తన అంత దగ్గర నుండి చూడటం. ఆ కళ్ళున్నాయే, వాటిని చూస్తూ ఓ జీవితం గడిపేయచ్చు. తన గురించి వర్ణించడానికి భావాలకు అక్షరాలే కరువయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సౌజీ మాట కందని ఓ మాయ. తేజ. అయినా నేను మీకెలా తెలుసు? మెకానికల్ కుర్రోళ్ళం కదా, మెషిన్స్ గురించి మీలాంటి వాళ్ళ గురించి మినిమం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పెడతాం. చిన్న ప్రపోజల్ ఉంది, మీతో మాట్లాడాలి. ఆహా, అమ్మాయిలు కనపడితే వదలరేంట్రా అసలు? ఎప్పుడు చూసినా మా చుట్టూనే తిరగడమా మీ పని? గడియారాలు గ్రహాలు గుండ్రంగానే ఎందుకు తిరుగుతున్నాయంటే ఏం చెప్తామండి? అది సృష్టి ధర్మం. వాడి డైరెక్షన్ మారదు, మా డైవర్షన్ తప్పదు.
అయినా నేను వచ్చింది నువ్వు అనుకుంటున్న దాని గురించి కాదు, నేను అనుకున్న దాని గురించి. సౌజీ గారు మీతో మాట్లాడాలండి. సరే. రే, పక్కా తీసుకెళ్ళరా ప్లీజ్ రా. టైం రా. పూలు ఆడతాం కదా. చెప్పండి. అంటే ఓ షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేసుకున్నాం, అందులో మీకు సూట్ అయ్యే ఓ క్యారెక్టర్ ఉంది, చేస్తారేమోనని. షార్ట్ ఫిలిమా? థీమ్? మనకదేనండి. వాట్? మన కదా? అంటే మన జీవితాల నుండి పుట్టిన కథేనని. ఎంత జీవితం నుండి పుట్టిన అన్ని నిజాలు ఉండవు కదా. అన్నీ నిజాలు కాదన్న లాజిక్ తెలిసిన మీరు కొన్ని అబద్ధాలన్న క్లారిటీ ఎలా మిస్ అయ్యారో నాకు అర్థం కావట్లేదండి. చాలా కన్విన్సింగ్గా మాట్లాడుతున్నారు. సరే, ఇంతమంది ఉండగా నన్ను ఎందుకు ప్రిఫర్ చేశారు? మే ఐ నో ది రీజన్? అన్ని గ్రహాలు ఉండగా చంద్రుడు భూమి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడంటే ఏం చెప్తామండి. ఆలోచిస్తే సైన్స్ కూడా సిల్లీగా ఉంది కదా. ప్రశ్నకి ప్రశ్నే సమాధానం ఇస్తారా? స్టోరీ లైన్? స్టోరీ ఏంటంటే ఇదండి స్టోరీ. నైస్ థీమ్ అండ్ క్యారెక్టరైజేషన్, బట్ డైలమా బిట్వీన్ మైండ్ అండ్ హార్ట్. చూడండి, మనసు కావాలన్నప్పుడు మైండ్ వద్దంటుంది, మైండ్ కావాలన్నప్పుడు మనసు వద్దంటుంది. ఈ రెండు ఒకే మాట మీద ఉన్నప్పుడు ఆలోచన అందంగా ఉంటుంది, బంధం బలంగా ఉంటుంది, జిందగీ ఖుషీగా ఉంటుంది. నా ఆలోచన అందంగా ఉన్నా, చేయాలని అనుకుంటున్నా, నీకు మాత్రం సరదాగా చేయనని చెప్పాలనుంది. సారీ. అంత హ్యాపీగా ఉన్నావు, ఇంతకీ ఏం చెప్పింది బా? మైల్తో సిగ్నల్ ఇచ్చింది గారా. తీసుకెళ్ళిందమ్మా? ఇప్పుడా? ఎందుకు ఐస్ క్రీమ్? హాయ్ సోజీ గారు. ఏంటమ్మా మ్యాటర్? మాట సౌజన్య నుంచి సౌజీకి వచ్చింది. ఏంట్రా మనకిది, ముద్దు పేరు పెడితేనే ముద్దు పెట్టిన ఫీలింగ్ ఇస్తుంది. హాయ్, స్క్రిప్ట్ పేపర్స్ ఇవ్వడానికి వచ్చానండి. మీకెలా తెలుసు ఇక్కడున్నానని? గాలిపటం ఎక్కడుందో దారానికి ఒకటి చెప్పాలా? ఐస్ క్రీమ్ తిందామా? ఓకే. వెళ్ళొస్తాను మరి. థ్యాంక్ యూ సోజీ గారు. హ్యాడ్ నైస్ టైం విత్ యూ. నీకు ఇష్టం లేనిది యాక్సెప్ట్ చేయు.
కాంప్రమైజ్ అవ్వు. మరేంటి ఇది విషయం ఏంటి మేడం? ఐ థింక్ నా ఈగో నాకన్నా నా ఇష్టాలనే ఎక్కువ ఇష్టపడుతుంది. ఆ? సింపుల్. నేను వద్దంటే నువ్వు ఆగిపోయావు, తను వెళ్దామంటే నేను వద్దనలేకపోయాను. ఇదే ఫస్ట్ టైం. కొంప తీసి పడిపోలేదు కదా? పడిపోయానని చెప్పలేను, కానీ పడిపోలేదేమో అనుకుంటున్నా. కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన గారడి ఆయే మనసే పూలమంట. ఏంట్రా? సోజీ కాల్ చేసిందిరా. అవునా? ఏయ్ 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 ఏయ్. మరేముంది? రమ్మందే. మరి సరేమన్నారు? రమ్మంటావా అన్నాను. అంతేలేరా, అమ్మాయి పిలిస్తేనేమో రమ్మంటావా అంటారు, అదే అబ్బాయి పిలిస్తే రావాలంటావా అంటారు. అంతే. కాల్ చేశారు, తిరిగి చేస్తే కనెక్ట్ అవ్వలేదు. స్విచ్ ఆఫ్. ఓ అవును, ఈరోజు స్పెషల్ ఏంటి? రక్షాబంధన్. రక్షాబంధన రమ్మనగానే ఎగేసుకొని వెళ్ళిపోవడమేనా? ఎతవా, ఈరోజు ఏమవుద్దో ఏమో. అదిగో వచ్చేసింది. హాయ్. 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 నువ్వేంటి ఇక్కడ? అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్ళాను. అన్న ఏ బ్రాంచ్? మెకానికల్. తనకు కూడా రాఖీ కట్టు. అమ్మా, రాఖీ లేదు. అమ్మయ్య, నా దగ్గర ఉందిగా. మరి ఇంత పగబట్టావేంటి? ఇంపార్టెంట్ కాల్, వెళ్ళాలి. బాయ్. ఓయ్, ఏంటి అసలు నువ్వు? నిమిషం గుండె ఆగిపోయింది తెలుసా? భయపడకు, తను వెళ్ళిపోయింది. విషయం ఏంటి? అది అదేనా? హ్మ్. సౌజీ నిన్ను రిజెక్ట్ చేయడానికి రీజన్స్ లేవు, అంటే యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉండొచ్చేమో. డిసిషన్ ఏదైనా ఎందుకు అనే ఆలోచన దాన్ని ఆపేస్తుంది. థ్యాంక్ యూ సిస్టర్. వాట్సాప్లో షూట్ టైం చూసుకో. ఓకే బాయ్. అక్కడ ఏం జరుగుద్దంటే అమ్మాయి అబ్బాయి నుంచుంటారు, నుంచున్న తర్వాత సీన్ జరుగుతుంటుంది, వాళ్ళిద్దరూ డైలాగ్స్ చెప్పుకుంటూ ఉంటారు. ఓకేనా? అర్థమైంది కదా? మరి హీరో ఏడు? అదిగో వచ్చాడు. ఇంత బిల్డప్ చూసి హీరో నేను అనుకున్నారా? మా వాడు. కెమెరా రోల్, యాక్షన్. సౌజీ, ఇన్నాళ్ళ మన పరిచయంలో ఎప్పుడన్నా నేను నీకు దగ్గరయ్యాను అని నీకు అనిపించిందా? లేదు. అనిపించదు. ఎందుకు అనిపిస్తుంది? ఎప్పుడు వీడు దగ్గర అవుతాడా, వీడికి దగ్గర అవ్వాలా అని ఆలోచిస్తూ నీకు నువ్వే ఒక క్వశ్చన్ మార్క్ క్రియేట్ చేసుకున్నప్పుడు నేను నీకు దగ్గర అయిపోయానన్న విషయం ఎలా అర్థమవుతుంది? ఎవరన్నారు? నేను అలా ఆలోచించలేదు. నేను నీ నుండి ఏమీ కోరుకోలేదు. నా ఇష్టాలను నీకోసం వదులుకోవడం తప్ప. నీ ఇష్టాలే నువ్వు, నీ ఇష్టాలను ఇష్టపడే నీ ఈగోయే నీ క్యారెక్టర్. మరి నా కోసం నీ ఇష్టాలను కాదనుకున్నావు, అంటే నిన్ను కాదనుకుని నన్నే కావాలనుకున్నావు. అర్థం కాలేదా? చెప్తాను, క్లారిటీగా విను. అసలు సినిమాలంటేనే ఇష్టం లేని నువ్వు షార్ట్ ఫిలిం ఎందుకు ఒప్పుకున్నావు? నీ ఫ్రెండ్ ఐస్ క్రీమ్ తిందాం అంటే కాదన్నావు. నేను అడిగినప్పుడు ఎందుకు కాదనలేకపోయావు? ఆ రోజు రాఖీ రోజు నీ ఫ్రెండ్ రాఖీ కట్టమంటే టెన్షన్గా చూసావు. కాల్ వచ్చిందని చెప్పి వెళ్ళిపోయావు. నీకు గుర్తుందో లేదో, నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండిపోయింది. తను నిన్ను యాక్సెప్ట్ చేయొచ్చని ఎందుకన్నానంటే తను నీ ప్రేమకు పడిందో లేదో నాకు తెలియదు, కానీ నీకు మాత్రం పడిపోయింది. సింపుల్. దానికి సినిమాలంటే చిరాకు, కానీ నీకోసం ఒప్పుకుంది. ఐస్ క్రీమ్ ఏం అడిగితే వద్దంది, అదే నువ్వు అడిగితే తన ఈగోనంతా పక్కన పెట్టి నీకోసం వచ్చింది. బాధలు బాధ్యతలు బయటికి చెప్పకపోయినా పర్లేదు సోజీ,
కానీ భావం మనమే బయట పెట్టాలి. ఎందుకంటే బాధ కన్నీరై కారిపోతుంది, బాధ్యత సమయానికి సంస్కారంలా మారి పైకి కనపడుతుంది. కానీ భావం బంధిస్తే బలహీనమవుతుంది, బలహీనమై బలైపోతుంది. ఏదో ఒకటి లేకపోతే నువ్వు ఇవన్నీ చెప్పు, నేను ఇవంతా చేయను. కానీ ఇదంతా ప్రేమ అని నేను అన్ను. ప్రేమేనా అని అడుగుతున్నాను. ఎందుకు వచ్చావురా నా లైఫ్లోకి? మనసు మొత్తం కెలికేశావు. ప్రశ్నలతో పరిచయం అయ్యావు, ప్రశ్నలతో దగ్గరయ్యావు. నువ్వే నా ప్రశ్న అయ్యావు, నేనే నాకు ప్రశ్న అయ్యేలా చేశా. సరే, నేను కదేంటి అన్నప్పుడు మన కదే అన్నావు. నాకు అప్పుడు అర్థం కాలేదు. నీ మాట సౌజన్య నుండి సౌజీకి వచ్చినప్పుడు నాకు అర్థం కాలేదు. తక్కువ టైంలో అంత క్లోజ్గా పిలిచావు, అయినా నేను రియాక్ట్ అవ్వలేదు. కారణం నువ్వు ఇందాకన్న మాటల్లో ఉందేమో. రాఖీ కట్టమని శృతి ఇస్తే నీ కళ్ళల్లో కంగారు కడతానేమోనని. కట్టనని నీకు తెలుసు అంటే నీ భయం ఒక అబద్ధం. అబద్ధం నిజం చేసి, నిజం అబద్ధం చేసి నాకు దగ్గరయ్యావు. నేనే పిచ్చిదాన్ని. నేను అబద్ధం నిన్ను మోసం చెయ్యాలని చెప్పలేదు సౌజీ, మెల్లగా నీకు నిజం చెప్పాలని చెప్పాను. అయినా నిజం చెప్పే ధైర్యం లేని నిమిషంలో అబద్ధం కన్నా ఆల్టర్నేటివ్ ఏముంటుంది చెప్పు. అందుకే అబద్ధం ఆడైనా నీకు నిజమే చెప్పాలనుకున్నాను. కానీ నిజం చెప్పేలోపే అబద్ధం ఇలా అడ్డుపడింది. అర్థం చేసుకుంటారనుకుంటే ఇలా అర్ధంతరంగా వదిలేసి వెళ్ళిపోతున్నారేంటి? మన కథలో వాళ్ళ జీవితాలు కల్పించుకున్నారా? సీన్ మారిన ఫీల్ క్యారీ అయిపోయింది. అక్కడ మొదలైన నా కథ ఇక్కడి దాకా వచ్చింది. ఇంకెక్కడి వరకు వెళ్తుందో తెలియదు. పయనం ఎంతైనా గమ్యం ఒకటే. సౌజీ, హలో సౌజన్య. నా వయసు 18. నా జీవితం నాకన్నా పెద్దది. మీరు విన్నది నిజమే. బంధం అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా ఏర్పడుతుందో ఎవరికీ తెలియదు. అలాగే నాకన్నా 266 రోజుల ముందు పుట్టిన ఒక అమ్మాయిని ఇంతలా ప్రేమిస్తానని, తనతోనే జీవితం పంచుకోవాలనుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. సౌజన్య తనే నా జీవితం. అప్పుడెప్పుడో రాఖీ రోజు పిలిచింది, మళ్ళీ ఇప్పుడు పిలిచింది. ఈసారి ఏం చెప్తుందో. తేజ, ఏదో చెప్పాలన్నారు. అది మాట్లాడాలనే కదా పిలిచారు, ఏదోటి మాట్లాడండి. నీకు నిజం చెప్పాలి. నిజమా? నిజం. నువ్వు చెప్పింది నిజం. నీ నిజం అబద్ధం అనుకున్న ఆ నిమిషంలోని ప్రతి క్షణం ఒక అబద్ధం. ఆ నిమిషం, అందులోని క్షణక్షణం అబద్ధం అనేదే నిజం. ఇప్పటికీ అర్థమైంది. నీ అబద్ధం దాని వెనుకున్న నిజం. నేను చెప్పింది అర్థమైంది కదా? నా మనసు మాట వినపడుతుందా? ఇదేనేమో ప్రేమంటే. ఏదన్నా చెప్పు సోజీ. తెలుసా నీకు, నేను నీకన్నా పెద్దదాన్ని.
మరి ఇంకే బాగా చూసుకుంటావు కదా లడ్డు. హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోయింది, ఎవరు చేసుకోరంటుందమ్మా. చెప్పకపోయావా నేను ఉన్నానని? మరి నేను వద్దనుంటే? వద్దంటే వదిలేసుకోవడానికి నీతో నాకుంది పరిచయం కాదు సోజీ, బంధం. అదే లేదంటే నేనున్నా లేనంటే. తీద్దామా? తీద్దామనరా ఎక్సైట్. మరి అమ్మాయి ఎవరు? ఇగ్గరరా. మరి అమ్మాయి ఎవరు? లే వీడియో. కానీ దోలంతా ఒకడికే తీరుద్ది, ఒకళ్ళిద్దరికి తీరుద్ది, ముగ్గురికి అంతే. అంటే అది నేను నేర్పించాను కొట్టడం అంటే అది ఒక నాకేం మాట్లాడుతున్నా నాకు అమ్మాయి తీసుకుని వెళ్ళిపో, వెళ్ళిపో. आइस से कुछ कर ले ऊपर कैमरा रोल कैमरा